तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत रेड्डी ने पीर को वज़ीर-ए-आज़म नरेंद्र मोदी के दौरे तेलंगाना पर तनकीद करते हुए उसे रियासत के अवाम की तौहीन करार दिया। उन्होंने हुक्मरान बीआरएस और बीजेपी पर आइंदा रियासती इंतखाबात में कांग्रेस को शिकस्त देने के लिए खुफिया डील करने का भी इल्जाम लगाया। गांधी भवन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रेवंत रेड्डी ने इल्जाम लगाया कि पीएम मोदी ने अपने दौरे के दौरान तेलंगाना के अवाम को कोई यकीन दहानी नहीं कराई और आंध्र प्रदेश तंजीम नौ कानून 2014 में किए गए वादों को पूरा करने में नाकाम रहे। उन्होंने पीएम मोदी पर भी तनकीद की। पालामरू रंगारेड्डी लिफ्ट इरिगेशन प्रोजेक्ट को कौमी दर्जा देने के बजाय हल्दी बोर्ड के कयाम का वज़ीर-ए-आज़म ने ऐलान कर दिया। रेवंत रेड्डी ने यह भी मुतालबा किया कि बीजेपी की कौमी नायब सदर डीके अरुणा और बीजेपी के रियासती सदर किशन रेड्डी नरेंद्र मोदी की धोखाधड़ी पर माफी मांगे। అమలు చేయకపోవడం ద్వారా తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది। దీనికి తక్షణమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి। ఆ జిల్లా నాయకులు జితేందర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు పాలమూరు ప్రజలకు పాలమూరు సాక్షిగా అంబేద్కర్ విగ్రహం ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి। ప్రధానమంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చిండ్రు అని అంటే జిల్లాకి ఏదైనా న్యాయం జరగడానికి జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టులు మంజూరు చేపించి ఉంటే మీ గౌరవం పెరిగి ఉండేది। కానీ ఏమీ చేయకుండా మీ భజన మీరు చేసుకోవడానికి మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి రేపటి ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు దండుకోవాలన్న యావ తప్ప అక్కడ ఏమీ కనిపించలేదు। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని అపహాస్యం చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి ఇచ్చిన తెలంగాణను తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు। పార్లమెంటు ప్రక్రియను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించిందని అవమానించే విధంగా మాట్లాడిన నరేంద్ర మోడీని మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకొచ్చి సభ పెట్టడం అనేది ఇది అనైతికము, నీతి బాహ్యమైన చర్య।